అసలు నీ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను ఎందుకు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, బేసిక్‌గా యాక్టింగ్ అంటే చాలా పేరెంట్స్ చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు. అంటే ఇంట్లో మనం టీవీ చూస్తుంటే మాక్సిమం కట్టేసి చదువుకో అంటారు కదా! సో, అలాంటిది యాక్టింగ్ సైడ్ వస్తానంటే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది స్టడీస్ నుంచి యాక్టింగ్‌లోకి? నేను ఫస్ట్ డాన్స్ చేస్తుంటున్నా. ఫస్ట్ డాన్సర్. తర్వాత యాక్టింగ్ గూడా చేద్దామనేసి మా అమ్మ ఎంకరేజ్ చేస్తే యాక్టింగ్‌లోకి కూడా వచ్చిండే అనమాట. హ్మ్. అంటే ఎంకరేజ్‌మెంట్ అంటే ఎలాగా ఎక్కడన్నా యాక్టింగ్ స్కూల్‌కి పంపించారా? లేదంటే నీకు ఇంట్లో యాక్టింగ్ నేర్చుకున్నావా? లేదంటే ఎట్లా ఎంకరేజ్‌మెంట్ అంటే? ఇంట్లోనే నేర్చుకున్నా యాక్టింగ్. హుహు. హ్మ్. ఇంట్లోనే. నేచురల్‌గా ఇంట్లో నుంచి చూసి మిర్రర్ ముందు సినిమాల్లో ప్రాక్టీస్ చూసి చేసి. ఓకే. ఎవరిని చూసి బాగా యాక్టింగ్ అంటే ఇన్‌స్పైర్ అయ్యావు? అంటే మనకు ఎవరో ఒక యాక్టర్ ఉంటారు కదా! ఇప్పుడు 'కమల్ హాసన్' సార్‌ని చూసి ఆయనంత యాక్టర్ అవ్వాలి, 'రజనీకాంత్' సార్ అంత అవ్వాలి, లేతే 'చిరంజీవి' సార్ అంత అవ్వాలి, 'రవితేజ' సార్ అంత అవ్వాలని ఉంటుంది మనకి అవును. మనసులో. అట్లా నీకెవరు? రవితేజ సార్‌ని ఇన్స్‌పిరేషన్‌గా అవునా? తీసుకున్నా. యాహ్! అందుకే నేను ఆయన సినిమాలో యాక్ట్ చేసావా? మరీ హ్యాపీగుంది సార్ హ్మ్. చైల్డ్‌హుడ్ చేసినందుకు రవితేజ సార్ ఓకే. సో 'టైగర్ నాగేశ్వరరావులో'. ఓకే. అసలు ఫస్ట్ యాక్టింగ్ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? ఫస్ట్ యాక్టింగ్ ఛాన్స్ నాకు ఆడిషన్స్‌కెళ్తూ ఉంటే, అప్పుడు 'మైకిల్' మూవీ 'మైకేల్.' ఆపర్చునిటీ వచ్చింది. హీరో చైల్డ్‌హుడ్‌గా. ఫస్ట్ ఫిలిం నాది హీరో చైల్డ్‌హుడ్ ఓకే. అండ్ రిలీజ్ కూడా ఫస్ట్ ఫిలిం అయింది. యాహ్! అండ్ 'మైకేల్' స్పెషాలిటీ ఏంటంటే బైలింగ్వల్ సినిమా చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. అందులో విజయ్ సేతుపతి గారు, అదేవిధంగా మన అనసూయ గౌతమ్ మ్యామ్. మీనన్ గారు, అనసూయ గారు చాలామంది ఉన్నారు కదా! అవును. సో, అందరితోని సెట్‌లో ఇంటరాక్ట్ అయ్యావా? అవును సార్. అవునా? ఫస్ట్ విజయ్ సేతుపతి సార్‌తోని చాలా బాగా మాట్లాడతారు. "ఏరా తిన్నావా? ఏ క్లాస్? ఏం చేస్తున్నావు? ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్స్" అని చాలా బాగా మాట్లాడేవారు విజయ్ సేతుపతి సార్. సందీప్ సార్ వచ్చారు. వచ్చినప్పుడు హాయ్ ఐయామ్ సందీప్ అనేసి సార్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను సార్ చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అసలు గెస్ చేయలే సందీప్ ఓకే. సార్ అట్లా ఫ్రెండ్లీగా ఉంటారని. చాలా ఫ్రెండ్లీ సందీప్ సార్. రవితేజ సార్ కూడా సెట్‌లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఏం మాట్లాడారు రవితేజ సార్ సెట్‌లో నీతో? నీ హెయిర్ చాలా బాగుంది. అదే మెయింటైన్ చెయ్యి. ఒరిజినలా నేను విగ్ అనుకున్నా అని చాలా బాగా మాట్లాడారు. ఎన్ని రోజులు షూట్ చేసావు మొత్తం 'మైకేల్' సినిమా కోసం? 'మైకిల్' సినిమా ఒక 11 డేస్ జరిగిందన్న. 11 డేస్ జరిగిందా? ఓకే. ఇంకా చాలా సీన్స్ ఉండే. హ్మ్. కట్ అయిపోయినాయా? హ్మ్. ఓకే. అండ్ 'గౌతమ్ మీనన్' సార్‌తో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? ఆయన చాలా పెద్ద డైరెక్టర్. అంటే నీకు అవును. తెలుసో లేదో నాకు తెలీదు గానీ, తమిళ్‌లో ఈస్ ఎ బిగ్ డైరెక్టర్. తెలుగులో కూడా మంచి మంచి హిట్స్ ఉన్నాయి ఆయనకి. అవును సార్. సో, ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? సార్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయినా. సార్ నేను హీరో చైల్డ్‌హుడ్ మినీ మైకిల్ అని అంటే, ఓహ్! నువ్వా చాలా బాగా చేసావు. రంజిత్ సార్ చెప్పారు. చాలా బాగా యాక్ట్ చేసావు. ఇంకోటి మనం కూడా మళ్ళీ వైజాగ్‌లో కలవాలి అని అన్నారు సార్. ఓకే. వైజాగ్‌లో సార్‌తోని కాంబినేషన్ కూడా జరిగింది. కత్తి పట్టుకొని వెళ్ళడము, మళ్ళీ సార్ సేవింగ్ అట్లా బావుంది. ఓకే.